చేద్దాం ఒకసారి ఈనాడు పేపర్ తీసుకుంటే ఈనాడులో ఫీజుల నియంత్రణ కమిటీ నిన్న విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలంగాణ విద్యా విధానం 2026కు సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి అంటే దీన్ని ఈనాడు ప్రధాన బ్యానర్గా తీసుకుంది. విశ్రాంత జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు, ప్రైవేటు విద్యాసంస్థల్లో అధికంగా వసూలు చేస్తే అనుమతి రద్దు, రికవరీ, మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అల్పాహారం పాలు. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఈ ఫీజుల నియంత్రణ కమిటీకి సంబంధించి రిటైర్డ్ జడ్జి లేదా ఒక మాజీ సీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. విద్యాసంస్థల్లో ప్రైవేటు దానిలో స్కూళ్ళలో ఎక్కువ ఫీజు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయాలి, ఆ ఫీజును కూడా రికవరీ చేయాలని చెప్పి విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేసి, అదేవిధంగా ఈ యంగ్ ఇండియా స్కూల్ ఏదైతే పెడుతుందో అలాగే ఇప్పుడు ఆరుట్ల రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో 100 నియోజకవర్గాల్లో 100 పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే జూన్ నుంచి 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి 1 నుంచి 12 తరగతుల వరకు మార్నింగ్ టిఫిన్ అల్పాహారము పాలు స్టూడెంట్లకు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేశారు. అయితే రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు మించి ఫీజు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు సంబంధిత సొమ్మును విద్యాసంస్థల నుంచి తిరిగి రాబట్టేలా చూడాలని నిర్దేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సిఫార్సులను ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని సూచించారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి 1 చొప్పున పైలట్ ప్రాజెక్ట్ తరహాలో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు టిఫిన్ పాలు అంటే ఈ విద్యాశాఖకు సంబంధించి విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది, మంత్రి విద్యాశాఖకు లేడు మంత్రితో, కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ నూతన విద్యా విధానం 2026కు సంబంధించి విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆకునూరి మురళి ఆయన ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. వెబ్సైట్ రద్దు చేయాలి, ఇంటర్ సెకండ్ ఇయర్లో మాత్రమే బోర్డు పరీక్ష, ఉత్తీర్ణత కనీస మార్కుల శాతం 45, నర్సరీ నుంచి ఆంగ్ల మాధ్యమం, 1వ తరగతి నుంచి 3 భాషల విధానం, తెలంగాణ విద్యా విధానం 2026లో విద్యా కమిషన్ సిఫార్సులు. ఈ నూతన విద్యా విధానం అనేది జాతీయ విద్యా విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, నూతన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని 4 ఏళ్ల కిందటే. అయితే దాన్ని తెలంగాణలో ఇప్పటివరకు అమలు చేయలేదు. దాన్ని ఎప్పుడు అమలు చేస్తారో లేదా మీరేదైనా కొత్తగా విధానం అమలు చేస్తారా అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నించిన టైంలోనే 4-5 నెలల కిందట ఆకునూరి మురళి ఆధ్వర్యంలో నూతన విద్యా విధానం తెలంగాణ నూతన విద్యా విధానాన్ని ఏర్పాటు చేయాలి. ఇందుకోసం జాతీయ విద్యా విధానం ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో అందులోని కొన్ని కీలక అంశాలను కూడా తీసుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గతంలోనే సూచించాడు. ఆ నేపథ్యంలోనే ఆకునూరి మురళి విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆయన ఈ 4-5 నెలల పాటు వీళ్ళ కమిటీ మెంబర్స్ అంతా కూడా స్టడీ చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా స్టడీ చేసి ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నిన్న జరిగిన సమీక్ష సమావేశాల్లో అందజేశారు. ఈ తెలంగాణ నూతన విద్యా విధానం 2026 విద్యా కమిషన్ సిఫార్సులు ఏమేమి ఉన్నాయంటే ఎపిసెట్ రద్దు చేయాలి. ఏదైతే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో ఆ ఎపిసెట్ను రద్దు చేయాలి. గతంలో ఎంసెట్ అని ఉండే తర్వాత ఈఏపీ సెట్ ఎపిసెట్గా మారింది. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి ఇంటర్ తర్వాత చేరే కోర్సుల్లో ఏదైతే ఉన్నాయో దా ఎపిసెట్ను రద్దు చేయాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీలో ప్రవేశాలు కల్పించాలని చెప్పి తెలంగాణ విద్యా విధానం సంబంధించి సిఫారసు విద్యా కమిషన్ చేసింది. అది కాకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బోర్డు ఎగ్జామ్ రద్దు చేయాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బోర్డు ఎగ్జామ్ అవసరం లేదు, ఇక కాలేజీలో నిర్వహించుకోవచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్లో బోర్డు ఎగ్జామ్ ఉండాలి అని చెప్పి కూడా ఒక సిఫారసు చేసింది. అదేవిధంగా ఇంటర్ సెకండ్ మార్కుల శాతం 45కి పెంచింది. 35% వస్తే పాస్ పర్సంటేజ్ ఇంటర్కి సంబంధించి అది 35% కాకుండా 45% పెంచాలని చెప్పి కూడా ఒక సిఫారసు చేసింది. నర్సరీ నుంచే ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి ప్రభుత్వ స్కూళ్ళు కానీ వాటిలో నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంచాలని చెప్పి కూడా. అయితే వీటన్నిటితో పాటు టీచర్లకు సంబంధించి కూడా కొన్ని సిఫారసు చేసింది. టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికే టీచర్ల జీతాలు అని చెప్పి టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నాయి. టీచర్ల జీతాలకు సంబంధించి కూడా విద్యాశాఖ కమిషన్ ఒక సిఫారసు చేసింది. టీచర్లకు ఇప్పటికే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఒక సిఫారసు చేసింది. అయితే ఇప్పుడు ఈ ఫీజుల నియంత్రణ కమిటీ ఈ ఎపిసెట్ రద్దు, ఇంటర్ సెకండ్ ఇయర్లో 45% పాస్ పర్సంటేజ్ పెంచడం, సెకండ్ ఇయర్లో మాత్రమే బోర్డు పరీక్ష, వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓదాల రాజశేఖర్ను లైన్లోకి తీసుకుందాం. అంటే ఇప్పుడు ఇది
టీచర్లకు సంబంధించి జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా సిఫారసు చేసింది ఒకటి ఫీజుల నియంత్రణ కమిటీ. అదేవిధంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే విద్యాశాఖ తెలంగాణ నూతన విధానం 2026కు సంబంధించి చేసిన సిఫారసులు ఇవి మరి తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లకు మంచి అవుతాయా లేకపోతే వాటికి ప్రయోజనకరంగా ఉంటాయా లేదా వీటన్నిటిపై మాట్లాడడానికి మనం ఓదనాల రాజశేఖర్ తపస్సు రాష్ట్ర అధ్యక్షుల్ని లైన్లోకి తీసుకుందాం. హలో నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నిన్న ఏదైతే నూతన విద్యా విధానం తెలంగాణ నూతన విద్యా విధానం 2026కు సంబంధించి సిఫారసులు కొన్ని ప్రభుత్వానికి అందజేశారు, ఒక నివేదిక అందజేశారు. ఫీజుల రెగ్యులేటర్ కమిటీ, అదేవిధంగా తెలంగాణలో మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ఇవన్నీ ఏర్పడేసి అంటే ఏంటి సార్ వీటి మీద ఇప్పుడు జాతీయ విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలు కాలేదు. ఆ నేపథ్యంలోనే ప్రతిపక్షాల విమర్శలు తోటి తెలంగాణ విద్యా విధానం అమలు చేస్తామని ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిషన్ చైర్మన్ వాటి మీద జాతీయ విద్యా విధానంలోని కొన్ని పాయింట్స్ను కూడా తీసుకొని ఇందులో చేస్తామన్నది ఇవన్నీ ఉన్నాయి ఇందులో తెలంగాణ నూతన విద్యా విధానం. ఇవన్నీ ప్రయోజనకరం అంటారా? కొన్ని ప్రయోజనకరంగా ఉన్నాయి, కొన్ని ఆమోదయోగ్యమైనటువంటి పాయింట్స్ ఇందులో లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలకి మిల్క్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవ్వడం చాలా మంచి ఆలోచన, దాన్ని స్వాగతిస్తున్నాం. గతంలో ఉండే కాకపోతే ఏంటంటే ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది ఎత్తేసి పబ్లిక్ ఎగ్జామ్స్ లా పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో మాత్రమే బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ కి అవసరం లేదు అనేది ఒక సిఫార్సు చేశారు. ఫస్ట్ ఇయర్ కూడా అవసరమే. క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే, స్టాండర్డ్ కోల్పోవద్దంటే గతంలో చూసిండు పేపర్ లీకులు, తర్వాత ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో కాపీ అనేది ఒకటి అపవాదు ఉంది. కాబట్టి 100% ఇప్పుడు ఏ విధమైతే ఇంటర్మీడియట్ విధానం కొనసాగుతుందో బోర్డు విధానం, అదే విధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంటిన్యూ అయితేనే బాగుంటుంది. స్టాండర్డ్ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇంటర్ పాస్ పర్సంటేజ్ కూడా పెంచారు 35% నుంచి 45%. అయితే వాస్తవంగా పిల్లల యొక్క సైకాలజీ ప్రకారం వాళ్ళ ఏజ్ పెరిగిన కొద్దీ మైండ్ పరిణితి చెందుతుంది. కాబట్టి ఆ అబ్బాయి అప్పుడే పరిణితి చెందుతున్నటువంటి టైంలో మనం మనకు ఒక చాలా హై లెవెల్ ఒక మార్క్ స్టాండర్డ్ మార్క్స్ కి క్వాలిఫైడ్ అనేది పెట్టడం సరైన పద్ధతి కాదు. అంటే గతంలో 35 మార్కులు వస్తే 35% వస్తే పాస్, ఇప్పుడు 45% మార్కులు వస్తేనే పాస్ గా పెట్టాలని సిఫార్సు. అది సరైన పద్ధతి కాదు. చాలా మంది పిల్లలు కూడా డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోతారు. యూత్ అంతా కూడా చెడిపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే చాలా పాస్ పర్సెంటేజ్ కూడా తగ్గి యువత తప్పుదో పట్టేటువంటి ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే అదే 35% అట్లనే కంటిన్యూ అయితే ఎవరు కూడా ఇబ్బంది జరగదు. ఏజ్ పెరిగిన కొద్దీ హయ్యర్ క్లాసెస్ కేంద్రాల కొద్దీ విద్యార్థుల కూడా చాలా మార్పు జరుగుతుంది. ఇంకేదైనా ఉంటే పీజీ ఆ స్థాయిలో పర్సంటేజ్ పెంచుకొని పాస్ పర్సంటేజ్ కానీ ఇంటర్మీడియట్ దశలో పెంచడం అనేది కరెక్ట్ కాదు. పూర్తి మెచ్యూర్ గా ఉండడు అబ్బాయి, ఆ ఏజ్ లో మైనర్ గా ఉంటాడు, ఇంకా మేజర్ కాడు. ఇంకో సూచన ఏంటంటే 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏదైతే 6 రూట్లలో పెట్టారో ఆ విధంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్ 100 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టును పెట్టాలని. ఇప్పుడు ఇది గతంలోనే యంగ్ ఇండియా స్కూల్ పెడతాం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ పెట్టి సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఉన్న పాఠశాలల్లోనే మౌలిక వసతులు లేవు. చాలా స్కూల్లో కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. చాలా స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్ లేవు. చాలా స్కూళ్లలో హై స్కూళ్లలో స్టాఫ్ లేరు. ప్రైమరీ స్కూళ్లలో కూడా ఉన్న కాడ ఉన్నారు, లేని కాడ లేరు. చాలా ఇప్పటికీ కూడా పీటీఎస్ లకే డబ్బులు అయినటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది. మరి ఉన్న స్కూళ్ళని స్టాండర్డ్ చేస్తే సరిపోతుంది. గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, కేజీబీవీలని రకరకాల పేర్లతో స్కూల్స్ తీసుకొచ్చి తండాల్లో, కుగ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడం తప్ప ప్రభుత్వం ఇంకో ఆలోచన కాదు. ఇప్పుడు టీచర్లకు సంబంధించి కూడా ఒక కామెంట్ చేశారు. టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, స్కూళ్ళలో వసతులు లేవు అనేది కూడా కామెంట్. అరకొర వసతులు అన్నీ ఉన్నాయి అని కూడా సిఫారసు చేయడంతో పాటు టీచర్లకు, ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయనే ఒక సిఫారసు కూడా అందించారు. ఇప్పటికే ఎక్కువ జీతాలని. గౌరవ విద్యా కమిషన్ చైర్మన్ ఆకులూరి మురళి గారు, వారి సభ్యులు
ఒక్కసారి విదేశీ పర్యటనలు చేసి అక్కడ ప్రైమరీ స్కూల్లో సాలరీస్ ఎట్లా ఉన్నాయి, తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి, ఇదే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది సాలరీ, ఒక్కసారి పోల్చి చూసుకోమనండి, వాళ్ళు చేస్తారు. కానీ ఊరికేనే అట్లా అపవాదు వేయడం కరెక్ట్. ఇప్పుడు నిత్యావసర ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, తర్వాత మెడికల్ ఖర్చులు ఇప్పటికి కూడా హెల్త్ కార్డ్స్ రియంబర్స్మెంట్ లేని టైంలో హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో లక్షలు లేనిది ఉద్యోగి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి క్రమంలో ఏదైనా కూడా ధరలు ఏ విధంగా పెరిగినాయి, లైఫ్ స్టైల్ గడపాలంటే ఎంత కష్టమవుతుంది అనేది తెలుసు. ఇప్పటికే ఇలాంటి సందర్భంలో ఇవి సాలరీస్ ఎక్కువ అయిందనడం సబబు కాదు. మిగతా స్టేట్లతోని మిగతా దేశాలతోని పోల్చి చూడాలి ఒకసారి. ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ డిఏలు కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్న సమయంలో జీతాలు కూడా ఎక్కువ అనే కామెంట్ని ఎలా చూస్తారు మీరు? ఈ నెలతోనే ఇంకా 18,000 కోట్లు బాకీ ఉన్నాడు. ఇచ్చేడియే ఇవ్వడానికి లేదు, ఇవ్వాల్సినయే ఇవ్వడానికి లేదు. ఇంకా ఉన్న వాటికి ఎక్కువ ఉందనడము, వాళ్ళని అవమానపరచడం ఉద్యోగ ఉపాధ్యాయులను తప్ప ఇంకేది కాదు. ఇంకొక సిఫారసు ఏంటంటే టీచర్ల ప్రతిభ ఆధారంగానే అంటే ఉద్యోగ పదోన్నతులు ఇవ్వాలి, సీనియారిటీ ప్రకారం కాదు అని ఒక సిఫారసు కూడా చేసింది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టారు. ఫస్ట్ ట్రైనింగ్ కు ఎంట్రన్స్ టెస్ట్, తర్వాత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, తర్వాత టీచర్ అపాయింట్మెంట్ టెస్ట్. అంటే ఒక 3 దశల్లో ఫిల్టర్ అయిపోతున్నారు అక్కడ. మరి ఇన్ని రకాల టెస్టులు పెట్టి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చే ముందు మళ్ళీ టెస్ట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదు. ఒక సిఫారసు ఏంటంటే సీనియారిటీ ప్రకారం అవసరం లేదు, ఎవరు ప్రతిభ ఉంటే ఆ టీచర్లకే ప్రమోషన్లు ఇవ్వాలి, సీనియారిటీ పరిగణలోకి వద్దు అని ఒక సిఫారసును విద్యాశాఖ కమిషన్ చేసింది. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఇలా హెచ్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మనం ప్రతిభ ఆధారంగానే నియామకం చేపట్టినాం. మళ్ళా ప్రమోషన్ విషయంలో అలా చూడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతిభ ఆధారంగా వచ్చే వాళ్ళు ఎగ్జామ్ రాసి వస్తారు, అది వేరు. రిటైర్డ్ అయ్యే ముంగట 20-25 సంవత్సరాల తర్వాత నువ్వు ప్రమోషన్ ఇచ్చేసి ఆ టైంలో ఎగ్జామ్ పెడతామనడం సరైన పద్ధతి అసలే కాదు. ఇంకొక ప్రధాన సూచన ఏంటంటే సిఫారసు ఎపిసెట్ ఏదైతే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ అంటే గతంలో ఎంసెట్గా ఉండేది ఇప్పుడు ఎపిసెట్గా మారింది. ఎపిసెట్ రద్దు చేయాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్లో ప్రవేశాలు కల్పించాలనే ఒక సిఫారసు కూడా చేసింది విద్యాశాఖ కమిషన్. ఇప్పుడు వీళ్ళే ఇంటర్మీడియట్ బోర్డును ఎత్తువేయాలి, ఫస్ట్ ఇయర్ లో బోర్డు ఎగ్జామ్ ఉండదు, పబ్లిక్ ఎగ్జామ్ ఉండాలని వీళ్ళే చెప్తారు. తర్వాత వీళ్ళు ఏమంటారు, అక్కడ ఏమైతుంది స్టాండర్డ్ అనేది అక్కడనే కోల్పోయినాం. మళ్ళా అక్కడి నుంచి మళ్ళా నేరుగా ఇంటర్మీడియట్ మార్కులతోని ఎంట్రన్స్ పక్కకెట్టేసి ఆ అగ్రికల్చర్ సంబంధించిన ఫార్మర్స్ సంబంధించినటువంటి విద్యార్థులను ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవడం, ఎఫ్సిడిఆర్ తీసుకోవడం అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లో క్వాలిటీ అనేది కోల్పోతాం, స్టాండర్డ్ అనేది కోల్పోతాం. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ పీపుల్ మనం స్టూడెంట్స్ ని సమాజానికి అందజేసిన వాళ్ళం కావు. మనం 100% ఎఫ్సెట్ ఉండాల్సిందే. జాతీయ విద్యా విధానం సంబంధించి ఏదైనా కీ పాయింట్స్ ఇందులో తీసుకోవట్లే ఏమన్నా తెలుస్తుందా నువ్వు తెలంగాణ నూతన విద్యా విధానంలో? అంటే వాటిని ఫాలో అయినట్టు ఏమన్నా కనిపిస్తుందా? జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యా విధానానికి రెండింటిని క్రోడీకరించి అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి పాయింట్ కూడా ఒకటి కూడా అందులో లేదు. జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగానే ఇది చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. మనం ఇవాళ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పెంచే విధంగా ఎథిక్స్ తో కూడినటువంటి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, మోరల్ వాల్యూస్ తో కూడినటువంటి ఎడ్యుకేషన్, మోరల్ వాల్యూస్ తో కూడినటువంటి టీచింగ్. ఈ రోజు యూత్ పిల్లలు ఎట్లా చెడిపోతున్నారో మనకు తెలుసు. అంటే ఒక కామన్ సబ్జెక్టు చెప్పి పోకుండా సబ్జెక్టు తో పాటు పిల్లాడికి సోషల్ మూవ్మెంట్ తెలవాలా, సోషల్ సర్వీస్ తెలాలా, కెరీర్ గైడెన్స్ అవసరం, దేశం గురించి, సమాజం గురించి, ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అట్లాంటి పాయింట్స్ కూడా ఒక్కటి తీసుకున్నట్టు కూడా ఇక్కడ కనిపిస్తలేదు. కంప్లీట్ జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకం ఈ రోజు ఆకునూరి మురళి గారు ప్రభుత్వానికి నివేదించినటువంటి నివేదిక. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది తపస్ రాష్ట్ర అధ్యక్షులు బోధనాల రాజశేఖర్ వాళ్ళు చెప్తున్న విషయాలు అంటే వీటిలో కొన్ని ఏదైతే 1వ నుంచి 12వ తరగతి విద్యార్థులకు టిఫిన్, పాలు ఇలాంటివి, ఈ ఫీజు రెగ్యులేటర్ కమిటీ ఇలాంటివి
స్వాగతిస్తాం. కానీ ఈ 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ఎపిసెట్ రద్దు, సెకండ్ ఇయర్లో మాత్రమే బోర్డు పరీక్ష, వీటి వల్ల ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు. ఇప్పటికే యంగ్ ఇండియా స్కూల్ అని తెచ్చారు, గతంలో గురుకులాలు ఉన్నాయి, మోడల్ స్కూల్ ఉన్నాయి, కేజీబీవీలు ఇన్ని ఉండగా మళ్ళీ 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెచ్చి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పడిపోతుంది, ఉండదు ఎడ్యుకేషన్, పడిపోతుంది ఎడ్యుకేషన్ క్వాలిటీ అని చెప్పి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా టీచర్లకు జీతాలు ఎక్కువ అనేదాన్ని కూడా ఆయన ఖండిస్తున్నారు. ఇప్పటికే చాలా బకాయిలు రావాలి, మాకే బెనిఫిట్లు లేవు, రిటైర్మెంట్ వాళ్ళకు, టీచర్లకు, వర్కింగ్లో ఉన్న వాళ్ళకు కూడా, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయులకు కూడా ఎటువంటి డిఏలు కానీ ఇటువంటివి రావట్లేదు అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఇది ఈనాడు బ్యానర్ వార్త. ద్వైపాక్షికంలో సరికొత్త శకం, ప్రత్యేక వ్యూహాత్మక